ఏవండి ఏవండి అబ్బా ఏంటే రోజు ఇంట్లో ఫుడ్ తిని తిని చాలా బోర్ కొడుతుందండి. ఈ రోజు అలా బయటికి వెళ్ళి బిర్యానీ కానీ ఏదో ఒకటి కానీ తిని వద్దామండి. ఏంటి బిర్యానీయా? అది కూడా బయటికి వెళ్ళి తినొద్దామా? అది ఫ్రెష్దో వారం రోజుల క్రితం చేసిందో ఎవరికి తెలుసు? ఈ రోజుల్లో వాట్సాప్ లో ఎన్ని వీడియోలు చూడట్లేదు. అబ్బా ఏడాదికి ఒకసారి తింటే ఏం కాదులే అండి, మంచి హోటల్కే వెళ్దామండి. బయట ఫుడ్ ఆరోగ్యకరం కాదు అని చెప్పాను కదా. అది కాక ఇప్పుడు బయటికి వెళ్తే ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 1500 1000 రూపాయలు అవుతుంది. అవసరమా ఇప్పుడు ఈ ఖర్చు? నాన్న నాన్న మరి మా ఫ్రెండ్ వాళ్ళు నిన్న పిజ్జా తిన్నారంట. మనం కూడా ఇవాళ పిజ్జా తినొద్దాం నాన్న. ఏమండి చూడండి, మన బంటిగాడు కూడా అడుగుతున్నాడు కదా, ఈ ఒక్కరోజు వెళ్ళొద్దామండి బయటికి. వద్దని నీకెన్నిసార్లు చెప్పాలే? పో, అరవకుండా లోపలికి వెళ్ళి ముద్దపప్పు పప్పుచారు చేయి పో. ఏంట్రా నీ సంగతి ఏంటి? నీకు పిజ్జా కావాలా? ఇప్పటికే గున్న ఏనుగులా తయారయ్యావు, ఇంకా తిన్నామంటే ఊర పందిలాగా తయారవుతావు. పో లోపలికి పో, చదువుకో. అమ్మా బావా సర్ప్రైజ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఓయ్ మరదలా, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం లేదు బావా, నాకు ఇక్కడ రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది, అందుకే వచ్చాను. అది సరేలే గాని ఆకలిగా ఉంది, బయటికి వెళ్ళి బిర్యానీ తిని వద్దామా? అయినా ఏంటి, ఈరోజు వీకెండ్ కదా, మీకు వీకెండ్ ప్లాన్స్ ఏమీ లేవా? బయటికి వెళ్ళి తినే ప్లాన్స్ ఏమీ లేవా? నేను బయటికి వెళ్ళి తినొద్దాం అని చెప్పాను మరదలా, మీ అక్క ఒప్పుకుంటే కదా. బయట ఫుడ్ మంచిది కాదు, బయట ఫుడ్ ఫ్రెష్ గా ఉండదు అని 1,00,000 కారణాలు చెప్పి వెళ్ళనివ్వకుండా ఆపింది. ఇక ఆ బంటిగాడి విషయానికి వస్తే, నాన్న ఇప్పటికే నేను లావుగా ఉన్నానని నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తున్నారు, నేను బయట పిజ్జాలు బర్గర్లు లాంటివి తినను, నేను రాను అని మొండికేశాడు. అందుకే మానుకోవాల్సి వచ్చింది. లోపల బిర్యానీ తినాలని బాగా ఆశగా ఉన్నా నేనొక్కడినే బిర్యానీ తినడానికి ఏం వెళ్తాను, నువ్వే చెప్పు. అది కూడా నిజమేలే బావా. అయినా ఇప్పుడు నువ్వు వచ్చావుగా, బయటికి వెళ్ళి బిర్యానీ కుమ్మేద్దాం. ఏంటే రావడానికి ఇంత లేట్ అయింది? అమ్మో ఇదెప్పుడొచ్చింది, చూసుకుని చావలేదు. అదా కొంచెం ట్రాఫిక్ జామ్ గా ఉందక్క, అందుకే లేట్ అయింది. ఓసే నువ్వెప్పుడొచ్చావే? నువ్వు ఓయ్ మరదలా, ఏంటి సడన్ సర్ప్రైజ్ అన్నావు చూడు, అప్పుడే వచ్చా. అవునా, సరేలే కాని అందరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్ళి బిర్యానీ తిని వద్దామా? వెళ్దాం వెళ్దాం, తొందరేముంది వెళ్దాం. అంతకు ముందు నేను ఒక పచ్చడి చెయ్యాలి, లోపలికి రండి. వావ్, ఏం పచ్చడి అక్క? గోంగూర పచ్చడే, గోంగూర పచ్చడి. మీ బావకి రోకలతో చేసిన గోంగూర పచ్చడి అంటే చాలా. అమ్మో చచ్చాను.